రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన
ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సిమియోను మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన తిరుసభ మరియ మాత వ్యాకుల మాతగా మనందరము కూడా సంస్మరణం చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన యొక్క జీవితాలలో మనం చూసుకున్నట్లయితే మన కుటుంబాలలో ఒక బిడ్డ తల్లి ఉండగానే మరణించినట్లయితే ఆ తల్లి చెప్పలేనటువంటి ఎంతో దుఃఖముతో బాధపడుతూ చెప్పుకోలేనటువంటి బాధకు ఆమె గురవుతూ ఉంటుంది. లేకపోతే ఒక వ్యక్తి ఒక బిడ్డను ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే అది తల్లి ఎప్పుడైనా వింటే ఆమె ఎంతో కలత చెందుతూ ఉంది, బాధపడుతూ ఉంటూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి నిదర్శనం ఈరోజు మనందరము కూడా ఒక సంఘటన ద్వారా క్రీస్తు ప్రభు జీవితంలో, మరియ తల్లి జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. మరియ తల్లి ఎదుట క్రీస్తు ప్రభు ఎన్నోసార్లు అవమానాలు పొంది ఉన్నాడు, బాధలకు గురి అవుతూ ఉన్నాడు. చివరికి మనం ఈరోజు సువిశేషములో మనం చూస్తూ ఉన్నాము, సిలువ దగ్గర మరియ తల్లి నిలబడి ఉంది. తన కొడుకుని సిలువలో మరణించాడు, సిలువలో కేసి కొట్టారు, ఆయనకు మేకులను దించారు. ఆ యొక్క బాధలను చూసి తల్లి ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉంది. ఆమె యొక్క ప్రాణము తరుక్కొని పోతూ ఉంది. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు మనము అలాంటి మాతను, వ్యాకుల మాతను, బాధలను అందేటువంటి మరియ తల్లి యొక్క సంస్మరణ మనం కొనియాడుతూ ఉన్నాము. ప్రియదేని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి బాధలు చాలా ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి అనే స్థితిలో కూడా ఒక్కొక్కసారి మన జీవితము ఉంది. కాబట్టి మనందరము కూడా క్రీస్తు ప్రభు చెంతకు రావాలి. ఇదే మనం ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు శిలువలో మరణించేటప్పుడు ఆయన ఎంతోమంది అనుసరించారు, కానీ చివరికి అక్కడ నిలబడింది కొంతమంది మాత్రమే. మరియ తల్లి ఇంకా కొంతమంది అక్కడ ఆ శిష్యుడు కానీ, క్లోఫాస్ వారి యొక్క భార్య కానీ, ఇంకా మిగతా అక్కడ ఉన్నవంటి వాళ్ళు మాత్రమే అక్కడ నిలిచి ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రియదేని బిడ్డలారా, అదే మనము కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే మనము దేవుని చెంతకు రావాలి, దేవునిని దరి చేరాలి. దేవునితో మనం నిలబడినట్లయితే, మనం దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, లేకపోతే కన్నీళ్ళు కానీ దేవుడు తీసివేస్తూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. దేవా, నాలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలు, నాలో ఉన్నటువంటి కష్టాలు, నాలో ఉన్నటువంటి కన్నీళ్ళు అన్నిటినీ తీసివేసి, ప్రభా నేను మంచి మనిషిగా నేను జీవించుకోవాలని, అదేవిధంగా మనందరము కూడా ఇలాంటి కష్టాలను దేవుడు తీసివేయాలంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపములన్నిటినీ కూడా మనము దేవునికి తెలియజేయాలి. కాబట్టి మనందరము కూడా కొన్ని క్షణాల పాటు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితం ఎలా ఉంటూ ఉంది,
మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం అన్నది మనము జ్ఞాపకము చేసుకొని మనందరము కూడా ఈ యొక్క పవిత్రములైనటువంటి పరిమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమలలో భాగస్థురాలు కావాలనని నీవు నిశ్చయించితివి. అటులనే నీ శ్రీ సభ కూడా ఆ తల్లితో పాటు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని తద్వారా అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థురాలగునట్లను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 9 వరకు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనో కన్నీటితోనో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. వారు అటలనే చేరిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గరకు నిలిచి ఉండటను చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారం, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. దయామయుడైన సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాత శిలువ క్రింద నిలిచుండి ఉండగా నీవు ఆమెను భక్తిమంతురాలైన చల్లని మా తల్లిగా మాకు ప్రసాదించితివి. ఆ మాత సంస్మరణ పర్వత దినమున నీ నామస్తుతి కొరకు మేమర్పించు ప్రార్థనలను బలియార్పణములను దయతో చేకొనము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమాత ఉత్సవమును సంస్మరణ చేకొనుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను
ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. దివ్య పూజా బలిలో ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి మనం జ్ఞాపకము చేసుకొని దేవుడు ఆ కుటుంబాలను హేరాళముగా దీవించాలని, అదేవిధంగా వారి యొక్క తలంపులు ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, మరియు మన యొక్క ప్రార్థనా సహాయం అడుగుతున్న బిడ్డల కొరకు మనందరము కూడా ప్రత్యేకముగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకము తెచ్చుకొని దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి సంతానాన్ని దయచేయాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరాw పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభు అన్ని కిడల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్.
క్రీస్తు బాధలలో పాలు పంచుకొనమని ఆనందింపుడు. దాని వలన అతని మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నిత్య రక్షణ ప్రసాదమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియ మాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధలను స్మరించుకొనుచు క్రీస్తు శ్రమలలో లోపించిన వారిని శ్రీసభ తరపున మేము పరిపూర్తి చేయగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.